స్టేజ్ మీద ఉన్న వాళ్ళని, హీరోని, నిర్మాతని, డైరెక్టర్ని సాటిస్ఫై చేయడానికి మాట్లాడుండొచ్చు. సినిమా చూసి మాట్లాడితే ఉన్నట్టు మాట్లాడచ్చు. నేను రెండోది ఇప్పుడు సినిమా చూశాను. ఇది ఇంతకుముందు కూడా మా ధనరాజ్ పాప ఫంక్షన్కి అడిగితే నేను ఇక్కడ లేకపోవడం రాలేకపోయాను. మళ్ళీ తనే పట్టుబట్టి ఫంక్షన్ పిలవడం జరిగింది. ఈ సినిమా చూశాక నాకు అనిపించింది ఏంటంటే, కోట్లు పెట్టి సినిమా తీయక్కర్లేదు. ఒక మంచి కథ, ఒక పెళ్లి చూపులు లాంటి కథ, ఒక బంతిపూలు జనక లాంటి కథ, సినిమాలు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి డైరెక్టర్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు చేస్తే చాలా మంచి సినిమాలు తీయచ్చు, మంచి సినిమాలు వస్తాయి అని నాకు అనిపించింది. ఈ సినిమాతో అంటే పెళ్లి చూపులు సినిమా చూసి స్టార్ట్ చేయలేదు కాబట్టి, ఈ సినిమాతో పెళ్లి చూపించిన ఊపితో ఇలాంటి ఇంకా మంచి సినిమాలు చాలా వస్తాయి. హెల్తీగా ఉంటుంది తెలుగు ఇండస్ట్రీ. ఇంతేకాకుండా ప్రత్యేకించి మా తమ్ముడు ధనరాజ్ గురించి చెప్పాలి. హీరో పర్సనాలిటీ కాదు, హీరో వాయిస్ కాదు, ఏ బ్యాక్గ్రౌండ్ అంటే చిన్న బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చి ఈ స్థితికి రావడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఈ ఇండస్ట్రీ మీద ఉన్న నమ్మకం అతని రేంజ్కి తీసుకొచ్చింది. కానీ అతను ఎక్కడ హీరో అంటే, ఒక సినిమా చేసి డబ్బులు తీసుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇంకో సినిమా కమిట్ అవ్వకుండా, సినిమా అయిపోయాక రీ రికార్డింగ్లోను, ఎడిటింగ్లోను, ఈవెన్ సెన్సార్లోను, ఈరోజు ప్రెస్ మీట్లోను ఉంటూ తను వెన్నుదన్నుగా ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఉన్నాడే, దట్స్ హీరో. అది హీరో లక్షణం బయట. అది నాకు బాగా నచ్చింది ధనరాజ్ విషయంలో. ప్రతి సినిమాకి ధనరాజ్ ఇలాగే నిలబెట్టుకున్నా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే మీరు వచ్చాక చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు, పెద్ద వాళ్ళందరూ. అని అలాగే రెస్ట్ తీసుకోమనండి. మీ గ్యాంగ్ ఉందే, జబర్దస్త్ గ్యాంగ్ అందరూ ఇంకా రావాలని, మంచి స్థితికి రావాలని, మీరందరూ ఏకతాటిపై ఎలా ఉండాలంటే మీరందరూ కలిసికట్టుగా ఉండాలి. ఫస్ట్ మీలో మీరందరూ కలిసికట్టుగా ఉండి, బ్రదర్స్లో ఉండి, ఒక ఫ్యామిలీలో ఉండి, బయట ఏం పట్టించుకోకుండా మీ డామినేషన్ ఏదైనా ఉంటే పెర్ఫార్మెన్స్లో చూపించుకోండి. నీకన్నా బాగా చేస్తాను. ఇలాగే మీ ట్రూప్తో చాలా మంచి సినిమాలు రావాలని చెప్పి ఈ ప్రొడ్యూసర్ మళ్ళీ మీతోనే సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఫంక్షన్ చేస్తే ఆ ఫంక్షన్కి మళ్ళీ నేను వస్తానని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ ధనరాజ్ అండ్ టీమ్. అలా మా ఎడిటర్ గారు, సార్ మీరు డే అండ్ నైట్ దీనికి చేశారు కదండి, మా వంశీ సినిమాకి మీరే కాబట్టి అలా కంటిన్యూ అయిపోతుంది, డే అండ్ నైట్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలా డైరెక్టర్ గారు. ఒక రేంజ్లో చెప్పాడనమాట. నువ్వు ఒక ఓపెన్ చేస్తే షార్ట్ అది అబ్బా అయిపోయింది, ఇంకా సూపర్ అనుకున్నా. సరే అన్న చేద్దామని చెప్పానన్న. షూటింగ్ మొదలైంది, డేట్లు చెప్పారు, వెళ్ళాను. 2 షాట్లు చేసా. ఫస్ట్ చంపేశారు అక్కడ నన్ను. అంతే, స్టార్టింగ్ నుంచి 30 రోజులు 7లో అలా పడుకొని ఉండడం తప్ప ఏం లేదు. అయితే అప్పుడు అలా ఏంటన్నా హీరో అన్నారు, 2 సీన్లు 3 సీన్లు, అన్ని సీన్లు 3-4 సీన్లు చేశాను అంతే. తర్వాత ఏంటి పడుకోబెడుతున్నారు, రమ్మంటున్నారు, సేవ అంటున్నారు, బ్లడ్ రాస్తున్నారు, ఏం అర్థం కావట్లేదంటే అవును హీరోని అన్నాడు. ఏం హీరో అన్నా, ఈ సినిమాలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, దాంట్లో నువ్వు హీరోరా అన్నాడు. సినిమా హీరోనా? నేను హీరో నువ్వు అయితే అని చెప్పాను. అప్పుడు అర్థమైంది నాకు. ఇట్ వాజ్ జస్ట్ ఫర్ ఫన్, బట్ ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్. అందరి గురించి చెప్పారు ఇక్కడ, డైరెక్టర్ గారి గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి, ఎడిటర్ గారి గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి, అందరి గురించి చెప్పారు. సో నో నీడ్ టు సే అబౌట్ ఎవ్రీ వన్ పర్టికులర్గా. బట్ ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ కామెడీ